శృతులందు వేదములు, దేవతలు, గోవులు, సద్బ్రాహ్మణులు ఇటువంటి వాళ్ళ జోలికి వెడితే చంపేస్తానన్నాడు. ధర్మం జోలికి వెడితే చంపేస్తాను. కాబట్టి ఇప్పుడు రావణాసురుణ్ణి చంపడానికి కావలసిన పాపం చేశాడు. దేవర్షీణాం భయావహం, ఏమీ తెలియకుండా వేదాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి దేవర్షులైనటువంటి వాళ్ళని ఎంతమందినో చంపాడు. కాబట్టి చంపేస్తాను. చంపి అవతార పరిసమాప్తి చెయ్యను. ఏదో వామనమూర్తి రాజ్యం పుచ్చుకుని ఇంద్రుడికి ఇచ్చి అవతార పరిసమాప్తి చేసినట్టు, మత్స్యమూర్తి ఒక ప్రయోజనం అయిపోగానే అవతార పరిసమాప్తి చేసినట్టు, ఆదికూర్మం అవతార పరిసమాప్తి చేసినట్టు చెయ్యను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ, 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాడు. ఈ భూమి మీద ఉండి రాజ్య పరిపాలన చేస్తాను. నేనే సింహాసనం మీద కూర్చుని రాజ్యాలు ఏలుతాను. ఎందుకు ఈ ప్రతిజ్ఞ? ఎవరు అడిగారు? అడిగారా ఎవరైనా? రాక్షస సంహారం చేయమని అడిగారు తప్ప 11,000 సంవత్సరాలు మీరు భూమి మీద ఉండండి అని అడిగారు ఎవరైనా? అడగకుండా ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు? ఒక్కటే కారణం, నరుని యొక్క గొప్పతనం ఏమిటో చెప్పడానికి ప్రతిజ్ఞ చేశాడు. అందులోంచి వచ్చాయి మిగిలిన మాటలన్నీ, ఆ ప్రతిజ్ఞలోంచి వచ్చాయి. ఏది మీరు ఉదాహరణ చెప్పండి, రాముడే. ఏకపత్ని వ్రతం రాముడు, చేత్తో ఆయుధం పట్టుకుంటే విజయాన్ని సాధించి తీరడం రాముడు, అన్నదమ్ములతో సఖ్యత రాముడు, గురువు గారిని సేవించడం రాముడు, రాజ్య పరిపాలన రాముడు. ఏది చెప్పండి, రాముడి ఆదర్శం. ఆఖరికి రాజ్యాలు పరిపాలన చేసిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఎవరికీ లేని పేరు మిగిలిపోయింది కూడా ఒక్క రామచంద్రమూర్తి. శ్రీరామరాజ్యం అంటారు. శ్రీరామరాజ్యం అని ఎందుకంటారంటే రామునికి తనదైన శైలిలో ఒక కొత్త పరిపాలనా విధానం ఏదీ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే శ్రీరామరాజ్యం అంటే రాముడేదో ఒక కొత్త పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టి తన తెలివితేటలతో అలా పరిపాలించాడు అనుకుంటారు. కాదు, తప్పు. శ్రీరామరాజ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే యథాశాస్త్రం. శాస్త్రము రాజు ఎలా పరిపాలించాలని చెప్పిందో అలాగే పరిపాలించాడు. రాముడు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పరిపాలిస్తే ఏమైంది? దొంగతనాలు లేవు, ఈతి బాధలు లేవు, దండయాత్రలు లేవు, ఇంటికి తాళం కప్పలు లేవు, పెద్దవాళ్ళు బతికుండి పిల్లలకి చిన్నపిల్లలకి ప్రేతకార్యం చెయ్యడం లేదు, స్త్రీలు వైధవ్యాన్ని పొందడం అన్నది లేదు, అనావృష్టి లేదు, అతివృష్టి లేదు, క్షామం లేదు, చీడాపీడా లేదు, అంటురోగాలు లేవు. ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటూ దేవాలయాలు కళకళలాడుతూ ప్రజలందరూ రామో రామో రామ, రాముడు 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 అంటూ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అందరూ ప్రశాంతంగా ఉండడానికి రాముని యొక్క పరిపాలనా విధానములకు ఆలంబనము కేవలము శాస్త్రము. అందుకని శ్రీరామరాజ్యం. శ్రీరామరాజ్యం వస్తుంది. రాముడే వచ్చి రాజ్యం చేస్తే రామరాజ్యం రావక్కర్లేదు. ఎవరైనా రామరాజ్యాన్ని స్థాపించగలరు. ఆయన పరిపాలనా కాలం శ్రీరామరాజ్యం అంటారు. ఎప్పుడు? రామునిలా శాస్త్రాన్ని నువ్వు పట్టుకు పరిపాలిస్తే. వాడు దానికి అనర్హుడైనప్పుడు ఈ మాట నువ్వు వాడకూడదు. చాలా తప్పు. నీది రామరాజ్యం అంటే అనకూడదు. వాడికి ఏం తెలుసు నువ్వు అంత పెద్ద బిరుదిస్తావు? వాడికి శాస్త్రమే తెలియదా? వాడిని పట్టుకుని రామరాజ్యం అండి మీదంటావా? తప్పు. శాస్త్రము తెలిసి శాస్త్రీయముగా అంటే శాస్త్ర విధానమును అనుసరించి పరిపాలన ఎవరు చేశాడో ఆ దేశము చక్కగా ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటుంది. అలా ఉన్న రాజ్యం గనక శ్రీరామరాజ్యం. ఇప్పుడు మనుష్యుడు నన్నేం చేస్తాడన్నాడు రావణాసురుడు. మనుష్యుడు ఏం చెయ్యగలడో నిరూపించాడు రామచంద్రమూర్తి. ఏం చెయ్యగలిగాడు రామచంద్రమూర్తి? జటాయు ప్రాణం విడిచిపెడుతుంటే ఆ శరీరం విడిచిపెట్టినటువంటి జటాయువును ఉద్దేశించి ఒక మాట అన్నాడు. గచ్చలోకాన్ అనుత్తమాన్, నువ్వు కోరుకున్నటువంటి లోకాలకి నువ్వు వెళ్ళు, నిన్ను అనుమతిస్తున్నానన్నాడు. ఒక నరుడు అలా అనగలడా? ఎక్కడిది రాముడికి శక్తి? అలా అనగలిగాడంటే ఒకటే కారణం, సత్యేన లోకాంజయితి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా ధనుషా ఇది శాస్త్రవాన్. రాముడు ఒక నరుడు ఎలా బ్రతికాలో అలా బ్రతికి పురుషోత్తము అయ్యాడు. ఆయన అటువంటి శక్తిని సముపార్జించుకున్నాడు. సత్యేన లోకాంజయితి, సత్యము చేత లోకమును జయించాడు. దీనేన్ దానేన రాఘవ, దీనులకు దానం చేసి గెలిచాడు. ఆయన ధనుషా ఇది శాస్త్రవాన్, శత్రువులు కనపడితే ధనస్సు ఆయుధములు చేతపట్టి సంహారం చేసి ఆయన గెలిచాడు. కాబట్టి సత్యేన లోకాంజయితి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ, గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శుశ్రూష చేసి గురువుల యొక్క మన్ననలు పొందాడు.
కాబట్టి రాముణ్ణి మించిన వాడు లేడు. ఒక నరుడు ఎంత స్థాయికి వెళ్ళిపోగలడో, ఒక నరుడు తలుచుకుంటే ఒక సామాన్యమైనటువంటి తిరియక్కుని, ఒక పక్షిని ఉత్తమ లోకాలకి వెళ్ళు అని పంపించగలిగినటువంటి స్థితిని పొందాడు రాముడు ధర్మానుష్ఠానము చేత. ఒక మనుష్యుడు ఎంత గొప్ప స్థితిని పొందగలడో లోకానికి నిరూపించి చూపించాడు. ఆ తర్వాత మళ్ళీ నరుణ్ణి తక్కువ చేసి మాట్లాడిన వాడు లేడు. అందుకే నరజాతి అంతా కూడా రుణపడింది రామచంద్రమూర్తి అవతారానికి. రామావతారానికి రుణపడని మనుష్యుడు లేడు. మనుష్యునికి గౌరవం ఉంది అంటే రామావతారం వల్లే. అందుకే శ్రీరామ నవమి చెయ్యకపోయినా, శ్రీరామ నవమి నాడు రామాలయ ప్రవేశం చేయకపోయినా, సీతారామ కళ్యాణం చూడకపోయినా, రామనామం చెప్పకపోయినా, రామ జనన సర్గ చదవకపోయినా వాడికన్నా కృతజ్ఞుడు లోకమునందు వేరొకడు లేడు. అందుకే శ్రీరామ నవమిలో ఎవ్వరికి మినహాయింపు లేదు. వృద్ధుల నుండి బాలుల వరకు, స్త్రీ పురుష పండిత పామర విచక్ష లేకుండా అందరూ దేవాలయ ప్రవేశం చేయవలసిందే. ఉదయం పొద్దున్నే అయ్యేటప్పటికి ఇళ్లలో పూజ చేసుకుని రామాలయానికి రావాలి, వచ్చి భజన చెయ్యాలి. అందరూ కలిసి రామనామాన్ని భజన చెయ్యాలి. చేసి తదనంతరం అందరూ కలిసి శ్రీరామ జనన సర్గ చదవ. ఎందుకు చదవాలి? శ్రీరామ జనన సర్గ ఎందుకు చదువుతారంటే, దాశరథి కరుణాపయోనిధి, ఆయన నరుడిగా రావాలి. నరుడిగా రావాలంటే ఈశ్వర ప్రకటనం పనికిరాదు. తాను శ్రీ మహావిష్ణువుని ప్రకటించకూడదు కనుక ఒక నరుడు ఎలా పుడతాడో అలా దశరథ మహారాజు గారి యొక్క తేజస్సు కదిలి కౌసల్య సుమిత్ర కైకేయులలోకి ప్రవేశిస్తే, శుక్రశోణితములు ఒకటైతే అధోముఖంగా తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి 12 నెలలు కౌసల్య గర్భవాసం చేస్తే, అలాగే మిగిలినటువంటి అంశలు సుమిత్ర కైకేయి యొక్క గర్భవాసం చేసి కటిక చీకట్లో తన మలమూత్రంలో తాను పడుకుని అనుభవించవలసినటువంటి అవసరం లేకపోయినా మన కొరకని గర్భస్థ నరకాన్ని తాను అనుభవించి ఇన్ని బాధలు పడి ఒక స్త్రీ యోనిలోంచి తాను బయటికి వస్తే తప్ప నరుడు కాడు. అలా నరుడైతే తప్ప రావణ సంహారం జరగదు. ఎక్కడా తాను విష్ణు అని ప్రకటించకూడదు. ఒక నరుడు ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి. ఒక నరుడు ఎలా పుడతాడో అలా పుట్టాలి. అందుకే ఆ అవసరం లేనివాడు మన కొరకు గర్భస్థ నరకం అనుభవించాడు. ఇంకా ఇంతకన్నా దయకి హద్దెక్కడుంది? అందుకే దాశరథి కరుణాపయోనిధి. పయోనిధి అంటే సముద్రం. ఓ దాశరథి, ఓ దశరథ మహారాజు గారి కొడక రామచంద్రమూర్తి, నీ యొక్క కారుణ్యం లెక్క వేయడం ఎవరికి సాధ్యము కాదు. సముద్రము యొక్క లోతు ఎవరు కనిపెట్టగలరు? ఎవరు కనిపెట్టలేరు. సముద్రం లోతు కనిపెడదామని వెళ్ళినవాడు సముద్రంలోనే కలిసిపోయినట్టు, రాముని యొక్క అవతార వైశిష్ట్యాన్ని, ఆయన కారుణ్యాన్ని తెలుసుకుందామని లోపలికి వెళ్ళినవాడు రాముని ఎంత ఐక్యమైపోతాడు. అది రామచంద్రమూర్తి యొక్క వైభవం అంటే. అంత దయాస్వరూపి. పైకి ఎంతమంది రాక్షసుల్ని తెగటారుస్తాడో అంతటి ముగ్ధమోహన స్వరూపం. ఇంతమందిని చంపాడు కదండి అని ధైర్యంగా లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అండి, మేము వెళ్ళలేమనేవాడు ఉండడు. రాముడొక్కడుంటే చాలు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటాడు గోపరాజు గారు. కాబట్టి ఆ రామచంద్రమూర్తి ఒక్కడు మన పక్కన ఉంటే చాలు, మనకేం కావాలి? ఆయన మనకి సర్వదా రక్ష పెడుతుంటాడు. ధార్మికులకు, భక్తులకు నిరంతరము అండ. అందుకే తమని తాము రక్షించుకోలేనటువంటి పసిపిల్లలు ఉంటారు. చీమ చెవిలోకి పాకుతూ ఉంటుంది. పాకుతుంటే తన చెవే తెలుసుకుంటున్నాడు ఏదో పాకుతోంది ఇబ్బందని. కానీ వాడికి చెయ్యి తీసి ఈ వేలిని ఇలా పెట్టి ఇలా అండం రాదు. తన చెయ్యే, కానీ అలా వెళ్ళదు, ఊగిపోతుంది, చెవి దగ్గరికి వెళ్ళదు. ఏడవడం ఒక్కటే వచ్చు. అటువంటి వాడికి ఏ ఉపద్రవం ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వచ్చి, తల్లే పక్కనున్నా తండ్రే పక్కనున్నా ఎంత గొప్ప రక్షణలు ఏర్పాటు చేసినా వాడు బాధపడకుండా ఆపడం మన వల్ల కాదు. ఎందుకని? వాడి వీపు కింద చేరి ఒక చీమ కుడుతోంది అనుకోండి, వాడు కయ్యోహమని ఇస్తుంటాడు. తల్లి పాలు పడుతుంది. తల్లికి ఏం తెలుసు? తల్లికి తెలియదు. కాబట్టి పాలు పడుతుంది. వాడు పాలు తాగలేక ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అంటే ఉయ్యాల్లో వేసి ఓహో ఊపుతుంది. చీమ కరిచేస్తోంది, దద్దురెక్కిపోతోంది, వాడికి చెప్పడం రాదు. చీమ కరుస్తూనే ఉంటుందా. అందుకే నమ్ముకున్న వాళ్ళని ఒక్కసారి ఆయన నామం చెప్తే చాలు రక్షిస్తాడు.
ఆయనే ప్రతిజ్ఞ చేశాడు యుద్ధకాండలో. సకృదేవ ప్రపన్నాయతమాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యస్తు